చావడం తనకు రెండే దారులు ఉన్నాయనుకున్నాడు నాగరాజు. స్నేహం గొప్పదే, కానీ దానికంటే ప్రాణం ఇంకా విలువైనది అనుకున్నాడు. తన మనసును చంపుకుని హత్యోదంతానికి ఒడిగట్టాడు. రవిశంకర్ విశ్వనాథల బెదిరింపులు నాగరాజుకు పదే పదే గుర్తొచ్చాయి. అతడికి ప్రాణభయం పట్టుకుంది. తనను బెదిరిస్తూ చితకబాదిన దృశ్యం కళ్ల ముందు కదలాడింది. పడుకుంటే నిద్ర రావట్లేదు. చంపుతావా చస్తావా అన్న ప్రశ్నలు ప్రశాంతత లేకుండా చేశాయి. ప్రాణ స్నేహితుణ్ణి చంపాలా అనుకుంటూ కుమిలిపోయాడు. కలిసి తిరిగి కష్టాలు పంచుకొని ఆనందంతో గడిపిన రోజులన్నీ గుర్తుకొచ్చాయి. మెదడును తొలిచేశాయి. అదే సమయంలో రవిశంకర్, విశ్వనాథ్ కూడా కళ్ల ముందు మెదిలారు. స్నేహం, ప్రాణం రెండూ పోటీ పడుతున్నాయి. రాత్రంతా ఆలోచించిన నాగరాజు చివరకు తమ స్నేహాన్ని సమాధి చేసేందుకు సిద్ధపడ్డాడు. తన ప్రాణాలు కాపాడుకోవడానికి తనకు వేరే దారి లేదు అనుకున్నాడు. మర్నాడు రవి కూలి పనయ్యాక నాగరాజును కలిసేందుకు ఆటో స్టాండ్ దగ్గరకొచ్చాడు. కాసేపటికి నాగరాజు అక్కడికొచ్చాడు. ఇద్దరూ మద్యం షాపుకు వెళ్లారు. మద్యం పుచ్చుకున్నారు. పని ఒత్తిడి తగ్గించుకోవాలన్న ఆలోచనలో రవి ఉంటే, ప్రాణాలు తీయాలనే ఆలోచనలో నాగరాజున్నాడు. ఇద్దరికి కిక్కెక్కలేదు. గంజాయి తీసుకోవడానికి దగ్గరలోని తుప్పలోకి వెళ్లారు. రవి గంజాయి మత్తులోకి జారుకున్నాడు. అతన్ని చంపేందుకు అదే సరైన సమయం అనుకున్న నాగరాజు దాచిపెట్టుకున్న కత్తిని బయటకు తీశాడు. కంగారు పడుతూనే రవిని పొడి చేశాడు. ఒక్కసారి కాదు, చాలాసార్లు పొడిచాడు. ఏం జరిగిందో గ్రహించిన రవి మత్తు వల్ల అతన్ని అడ్డుకోలేకపోయాడు. రే, ఏంట్రా ఇది? నీ ఫ్రెండుండ్రా, చంపేస్తున్నావురా అని రవి అంటున్నా నాగరాజు ఆగలేదు. తన ప్రాణం కోసం స్నేహితుడి ప్రాణాన్ని పణంగా పెట్టాడు. కత్తిపోట్ల దాడికి రవి అక్కడికక్కడే చనిపోయాడు. స్నేహితుడిని చంపినందుకు బాధపడాలో, తన ప్రాణం దక్కిందని సంతోషపడాలో అర్థం కాని పరిస్థితుల్లో నాగరాజు ఇంటిదారి పట్టాడు. రవి చనిపోయిన సంగతి మర్నాడు అందరికీ తెలిసిందే. అతన్ని తల్లిదండ్రులు, బంధువులు ఏడుస్తూ ఉంటే నాగరాజు కూడా వాళ్లతో చేరి ఏడుస్తూ కూర్చున్నాడు. ఆ కాలనీ వాళ్ళందరికీ తెలుసు వాళ్ళిద్దరూ మంచి స్నేహితులని. అందుకే అందరూ నాగరాజు వైపు సానుభూతితో చూశారు. అక్కడికొచ్చిన పోలీసులు అందరినీ పరిశీలనగా చూశారు. నాగరాజుది దొంగ ఏడుపులా అనిపించి డౌట్ వచ్చి ఆ ఏడుస్తున్న అతనెవరు అని రవి తల్లిదండ్రులను అడిగారు. రవి దోస్తని, ఎక్కడికైనా ఇద్దరు కలిసే వెళ్లేవాళ్ళని చెప్పడంతో పోలీసులు నాగరాజును ప్రశ్నించారు. సార్, నిన్న నాకు వేరే పని ఉండడంతో రవిని కలవలేదు. నేను లేని టైంలో ఎవరో శత్రువులు తనను చంపేశారంటూ మొసలి కన్నీరు కార్చాడు. పోలీసులకు అతని మాటలపై నమ్మకం కలగలేదు.
జాగ్రత్తగా పరిశీలించగా నాగరాజు కాలి చెప్పుకు రక్తం మరకలు కనిపించాయి. అంతే, పోలీసుల అనుమానం బలపడింది. నాగరాజును అదుపులోకి తీసుకుని గట్టిగా ప్రశ్నించడంతో చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. ప్రాణం కోసం ఒడిగట్టిన పాపాన్ని బయటపెట్టాడు. తన స్నేహాన్ని పాతరవేసిన విధానాన్ని చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. హత్యకు ప్రేరేపించిన రవిశంకర్ విశ్వనాథ్ను అరెస్ట్ చేశారు పోలీసులు. నాగరాజు ఎంతసేపు స్నేహితుని చంపకపోతే తనను చంపేస్తారని భయపడ్డాడే గాని వాళ్లపై పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాలని ఒక్కసారి కూడా ఆలోచించలేదు. అదే చేసి ఉంటే కేటుగాళ్ళిద్దరూ జైలుకెళ్లేవాళ్ళు. నాగరాజుకు ప్రాణభయం తప్పేది. స్నేహితులిద్దరూ హాయిగా జీవించేవాళ్ళు. సంధ్యతో రవి పెళ్లి కూడా జరిగేది. నాగరాజు తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల అందరి జీవితాలు తలకిందులయ్యాయి. ప్రాణ స్నేహితుని చంపి జైలు పాలయ్యాడు. పోలీసులున్నది మనల్ని కాపాడేందుకే. విశ్వనాథ్, రవిశంకర్లా ఎవరైనా బెదిరిస్తే వెంటనే 100కు డైల్ చేయడం ఉత్తమం. ఇది ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. రేపటి ఎపిసోడ్లో మరో వాస్తవ గాథను చూద్దాం.